హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అమ్మా వీడియోస్. కిందటిసారి నేను పండుమిర్చి కారం తయారు చేయటం ఎలాగో రెసిపీ పెట్టాను, చూసారా? అది ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చూడండి. ముందు పండుమిరపకాయల కారం పెట్టుకుంటేనే దాంతో ఇప్పుడు మనం ఇంట్లో ఉంటుంది కదా, కొంత కొంత తీసుకుని మనం తిరగమూత పెట్టుకుంటూ ఉంటాము. అలాగే ఉల్లిపాయ కారం అలా చేసుకొని ఇది కూడా అన్నంలో తినచ్చు. ఉల్లిపాయ కారం మామూలుగా ఎండుమిరపకాయలతో కూడా చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఈ పండుమిర్చి కారం అయితే మరింత రుచిగా ఉంటుంది. చింతపండుతో నాని ఉంటుంది కనుక చాలా బాగుంటుంది. మరి దీనికి కావాల్సినవి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు, సపోజ్ ఓ బుల్లి గిన్నెడు కారం తీసుకున్నారనుకోండి, ఒక ఉల్లిపాయ, అట్లా క్వాంటిటీ పెరిగే కొద్దీ ఉల్లిపాయలు పెరుగుతాయి. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు, అంటే మనం మిక్సీ వేసుకుంటాం కదా, దబ్బునే చితుకుతాయి కదా ఉల్లిపాయలు. సో ముందుగా పొట్టు తీసి పెట్టేసుకుని ఉల్లిపాయలు అలా ఇలా ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా ఈ ఉల్లిపాయ కారానికి కావాల్సినవి మరి మరి పచ్చళ్ళు అనగానే మెంతులు, ఆవాలు కావాలి, ఇంగు కావాలి, కొద్దిగా ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. మరి ఈ మెంతులు కొద్దిగా పొడి చేసుకుని పెట్టుకుంటే, ఒక గుప్పెడి పొడి చేసుకుని పెట్టుకున్నారు కానీ ఒక సీసాలో పోసుకుని పెట్టుకుంటే డబ్బాలో, కానీ మనం ఎప్పుడు పచ్చడి చేసుకున్నా ఒక అర స్పూను అవసరాన్ని బట్టి క్వాంటిటీని బట్టి మనం వేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అలాగే విడి మెంతులు కూడా కావాలి, అంటే తిరగమూతలో వేయటానికి మెంతులు కావాలి, మెంతి పొడి కూడా కావాలి. ముందుగా మనం తీసుకున్నటువంటి ఆ ఉల్లిపాయల్ని మిక్సీలో వేసేసి కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. లేదు పేస్ట్గా కావాలంటే పేస్ట్గా అయినా సరే మీరు వేసుకోవచ్చు. మరి ఇందాక మెంతులు కావాలని చెప్పా కదా, మరి ఆవాలు కూడా మనకి కావాలి. తిరగమూత వేసుకోవాలి కదా, ఆవపిండి అయితే అక్కర్లేదు దీనికి, తిరగమూతకు మాత్రం కావాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పచ్చళ్ళకి ఎప్పుడు కూడా సన్న ఆవాలు మాత్రమే కొనుక్కుంటే ఘాటుగా ఉంటాయి, బాగుంటుంది. పిండి కూడా బాగుంటుంది అనమాట ఘాటుగా. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇట్లా మెంతులు పొడి చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడు ఎంత అవసరమైతే అంత వేసుకుంటూ ఉంటాను. మళ్ళీ అయిపోయినాక మళ్ళీ పొడి చేసుకుంటూ వేయించుకోవాలి, ఉట్టిగానే వేయించుకోవాలి, నూనెలో కాదు. ఒక పొడి గిన్నె కానీ లేదా బూలింబ కొడు కానీ పెట్టుకుని అందులో మనం పొడి చేసి పెట్టుకుందాం అనుకున్నటువంటి మెంతుల్ని ఎర్రగా వేయించుకోవాలి. నూనె వేయద్దు, ఉట్టి గిన్నెలోనే దగ్గరుండి వేయించుకుంటే బర్నిష్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలి. ఏమాత్రం తెలిపున్నా మళ్ళీ చేదుగా ఉంటుందన్నమాట. చేదు పోవటానికి ఇట్లా బ్రౌన్గా వేయించుకోవాలి, అంటే కమ్మగా బాగుంటుంది, చేదుతనం లేకుండా ఇట్లా వేయించుకుంటే బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం కారం ఎంత తీసుకోదలుచుకున్నాం, మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లోనే తీసుకుని కారం వేసుకుని మనం ముందుగానే ఒక ఐడియా ఉంటుంది కదా, ఇంత కారానికి ఇంత ఉల్లిపాయ అని చెప్పి తీసి పెట్టినాం కదా, అంత తీసి చూడండి ఎంత తీసాను, దానికి అది సరిపోతుంది. అంటే ఉల్లిపాయ ముద్ద ఎంత ఉందో అంత కారం అయితే సరిపోతుంది. ఇలా ఆ రెండు మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా మనం తిరగమూత వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, మిరపకాయ ముక్కలు, అలాగే ఇంగువ వేసుకోవాలన్నమాట. వేసుకుని ఇది కూడా ఎర్రగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మాత్రం ఉంచుకుంటే స్టవ్ ఆపేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ మిరపకాయలు నల్లబడతాయి, మన దినుసులు కూడా తిరగమూత దినుసులు కూడా నల్లబడిపోతాయి. అది ముందు ఇట్లా బ్రౌన్గా ఉండగానే స్టవ్ తీసేస్తే ఆ వేడికి ఇంకొంచెం వేగినట్టే కొద్దిగా ఎలాగైనా బ్లాకిష్ వస్తాయి ఆ మెంతులు. అట్లా చక్కగా ఎక్కువ వేసుకోకూడదు, ఇంగు కానీ మెంతి పొడి కానీ, ఓకేనా? ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. 3-4 చెంచాలు నూనె వేసుకుని అలా వేయించుకుని మనం అందులో పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో, మళ్ళా ఉల్లిపాయ చకాపక్కగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇది మిక్స్ చేసేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ పండుమిరపకాయ పచ్చడి తయారు చేసేటప్పుడు ఉప్పు, చింతపండు అవన్నీ వేసుకున్నాం, ఓకే. ఇప్పుడు చూడండి, నేను ఒకటి ఉల్లిపాయ వేయకుండా ఒకటేమో ఉల్లిపాయ వేస్తున్నాను అనమాట తిరగమూత. చూసారా మెంతి పొడి ఎట్లా వేసాను, అందులో కొంచెం వేసాను చిన్న కప్పులో, అది ఉల్లిపాయ వేయండి. ఈ ఉల్లిపాయ వేసిన దాంట్లో క్వాంటిటీ ఎక్కువ వేసా కదా కారం, అందుకని 1 స్పూను వేసాను. ఇట్లా వేసుకున్నాం, దీన్ని కలగలుపుకోవాలి. లేదు ఇంకా పేస్ట్గా కావాలంటే పేస్ట్గా కూడా కలుపుకోవచ్చు. టిఫిన్లో అట్లా కూడా నంచుకుంటే చాలా బాగుంటుంది, అన్నంలో ఇష్టంగా తింటూ ఉంటారు. చూసారా? అయితే మరి ఇప్పుడు ఉల్లిపాయ వేసాం కదా,
మరి కొంచెం ఉప్పు తగ్గుతుంది కదా, ఇప్పుడు ఉల్లిపాయ దాంట్లో మాత్రమే కొద్దిగా ఒక అర చెంచా ఉప్పు కలుపుకోవాలి. కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఆ మామూలు కారంలో మళ్ళీ కలపక్కల్లా, ముందు కలిపిందే చాలన్నమాట. సో ఇట్లా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టినా సరే, లేదంటే చెంచాతో కలిపేసుకున్నా కానీ సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం అది మిక్స్ చేసేసుకున్నాం. ఈ కారం కూడా నేను ఓ మాదిరిగా మెత్తగా ఉండేటట్టుగా చేశాను, మరీ పేస్టీగా కాకుండా. కాబట్టి ఇదేమో ఉట్టి కారం. చూసారా కారం తిరగమోత ఎట్లా బాగుంది, ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మాగా ఎట్లా తింటారో అలా టేస్ట్తో బాగుంటుంది. కారం గల కాయలు తెచ్చుకుంటే బాగుంటాయి, నీటి కాయలు కాకుండా. దానికి సరిపడా ఉప్పు చింతపొడి మాత్రం కంపల్సరీ వేసుకుంటూ ఉండాలి. మరి ఈ పచ్చిమిర్చి కారం, ఈ పండుమిరపకాయల కారం తయారు చేసిన రెసిపీది ఆ లింక్ పెడతాను, చూడని వాళ్ళు చూడండి. సో అది చేసుకుంటే ఇంట్లో మన దగ్గర ఉంటే కనుక ఈజీగా మనం ఈ ఉల్లిపాయ కారం కూడా చేసుకోవచ్చు. ఈ పేస్ట్గా చేస్తారు కదా, పేస్ట్గా మిక్సీ పట్టుకున్నారనుకోండి, ఆ ఉల్లిపాయ కలిపింది, దాన్ని దోశలకి వాటికి కూడా రాసుకోవచ్చు. ఉల్లి కారం రాస్తారు కదా, అలా ఇది కూడా రాసుకోవచ్చు, బాగుంటాయి టేస్టీగా. మరి చూసారు తిరగమూత అలా వేసుకుంటూ ఉండాలి. చూడని వాళ్ళు పండుమిరపకాయల పచ్చడి తయారీ విధానం అనే వీడియో ఉంది కదా, ఆ వీడియో తప్పనిసరిగా చూడండి, అందరూ చేసుకోండి. మంచిది, ఆరోగ్యానికి కూడా మిరపకాయలు మంచివి అన్నమాట. కారం అని చెప్పి పూర్తిగా వాటిని మనం త్యజించాల్సిన పని లేదు, త్యజించడం అంటే వదలాల్సిన పని లేదు. మనం మన బాడీ అంటే శరీరం లోపల భాగాలు బాధపడకుండా ఏదైనా మితంగా తింటే ఏమీ ఉండదు బాధ. అతిగా తింటేనే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు కదా, అట్లా. బాగుందా మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలానే ఉంచండి. మరి మీరు కూడా చేసుకుంటారని తలుస్తున్నాను. మరి ముఖ్యంగా ఇది నేర్చుకునే వాళ్ళ కోసమే ఈ పచ్చళ్ళు తయారు చేయడం జరుగుతోంది. ఆనియన్ రెడ్ చిల్లీ చట్నీ, అలాగే పండుమిరపకాయల కారం, ఈ రెండు కూడా రెసిపీస్ చేయడం జరిగింది. అమ్మా వీడియోస్ @kusuma 997 లేదా అమ్మా వీడియోస్ కుమారి జే, దీంట్లో చూడండి. అలాగే ముందుగా చేసి పెట్టుకోకపోయినా కానీ పండుమిరపకాయలు దొరికినప్పుడు పండుమిరపకాయలు ఉల్లిపాయలు కలిపి కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇంట్లో స్టాక్ ఉంటే తీసుకుని అప్పటికప్పుడు చేసుకుంటాం, లేదంటే కొన్నవి నూరుకొని చేసుకోవచ్చు. మరి చూస్తూనే ఉండండి. మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కదా మర్చిపోకుండా. మరి మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ బాగుందా, నచ్చిందా, అది కూడా కొంచెం కామెంట్ రూపంలో పెడుతూ ఉండండి. ఉందాం మరి మళ్ళా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరి ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఓల్డ్ సబ్స్క్రైబర్స్ నాకు ఇలా సపోర్ట్ ఇస్తూనే ఉండండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఉందాం మరి, బాయ్.